ఎవరైనా జైలుకు వెడితే అంటే చట్టరీత్యా, చట్టపరంగా శిక్ష పడి జైలుకు వెడతారు. అయ్యో! వాడు జైల్‌లో ఉన్నాడే అని అనుకుంటాం. జైలు పాలయ్యాడే అని అనుకుంటాం. కానీ అదే ఆలోచన మనందరికీ ఎందుకు రావట్లేదు? అంటే మనందరం బయట ఉన్నామనే ఆనందంలో ఉన్నాం. కానీ ఆధ్యాత్మిక పరంగా మనమంతా కూడా జైలు జీవితాన్ని గడుపుతున్నాం. జైలు జీవితం ఎలా అంటే, ఈ రామాయణాన్ని వాల్మీకి విరచిత మహారామాయణాన్ని మనం ఆస్వాదిస్తూ, ఆ విశేషమైనటువంటి వాల్మీకి మహర్షి యొక్క మాటలలో సీతారాముల యొక్క దివ్య కథనాన్ని తెలుసుకుంటున్న సమయంలో ఒక అంశం చెప్పాను. లంకా నగరంలో అశోకవనంలో